షెడ్యూల్లో భాగంగా డిసెంబర్ 13న మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య కోల్కతా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. శంషాబాద్ చేరుకున్న వెంటనే మెస్సీ నేరుగా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లనున్నారు. అక్కడ గంట పాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మెస్సీతో ఫోటో దిగేందుకు 10 లక్షల రూపాయలు చెల్లించి ముందుగానే స్లాట్లు బుక్ చేసుకున్న 100 మంది అదృష్టవంతులతో స్టార్ ప్లేయర్ ముఖాముఖిగా మాట్లాడి ఫోటోలు దిగనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ చిన్నారుల ఫుట్బాల్ జట్టుతో 15 నిమిషాల పాటు సంభాషించి కొన్ని ఫుట్బాల్ మెలకువలు నేర్పించనున్నారు. ఆపై సాయంత్రం 7 గంటలకు ప్రధాన ఈవెంట్ ప్రారంభం కానుంది. అందులో సంగీత కార్యక్రమం సహా పలు ఆకర్షణలు ఉంటాయి. 7:30 ప్రత్యేకమైన మ్యాచ్ జరగనుంది. సింగరేణి ఆర్ఆర్ జట్టుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా అపర్ణ మెస్సీ టీం తరపున మెస్సీ ఆడనున్నారు. అయితే మ్యాచ్ చివరి 5 నిమిషాల్లో మాత్రమే మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి గ్రౌండ్లోకి ప్రవేశించి ఆడనున్నారు. ఇక మ్యాచ్ అనంతరం విజేత జట్టుకు గోల్డ్ ట్రోఫీని మెస్సీ రేవంత్ రెడ్డి కలిసి ప్రదానం చేయనున్నారు. ఈవెంట్ ముగిసిన తర్వాత మెస్సీ తిరిగి ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం ముంబైకి పయనమవుతారు. మొత్తంగా హైదరాబాద్ వాసులకు, ఫుట్బాల్ లవర్స్కు పండగగా నిలవనుంది.